నమస్కారం. రితూస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. పోయిన పాఠంలో మనము మెయిన్ ఫంక్షన్ రాసి, ఆ మెయిన్ ఫంక్షన్‌లోంచి ప్రింట్ అయిన అవుట్‌పుట్‌ని చూసాము. అలానే ప్యాకేజ్ అంటే ఏంటి, ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నాం అన్నమాట. మనము ఈ క్లాస్ వచ్చేసి మనకి ఎక్లిప్స్‌లో క్రియేట్ చేసామన్నమాట. క్రికెట్ స్కోరర్ అనే క్లాస్ మనం ఎక్లిప్స్ యూజ్ చేసి క్రియేట్ చేసాం ఇందాక. యాక్చువల్గా మీరు మీ ఫోల్డర్ స్ట్రక్చర్లోకి వెళ్ళి చూసారంటే, మీ విండోస్ ఫోల్డర్ స్ట్రక్చర్లోకి వెళ్ళి చూసారంటే, కామ్ అనే ఒక ఫోల్డర్లో, రీతూస్ అనే ఇంకొక ఫోల్డర్లో, జావా అనే ఇంకొక ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది, క్రికెట్ స్కోరర్ డాట్ జావా. సో మీ పబ్లిక్ క్లాస్ పేరు ఏదైతే ఉందో, ఇక్కడ మీరు చూసారు కదా పబ్లిక్ క్లాస్ అని క్రియేట్ చేస్తారు. ఈ పబ్లిక్ క్లాస్ అని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, ఈ క్లాస్ నేమ్ డాట్ జావా, అదే ఈ ఫైల్ పేరై ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రికెట్ స్కోరర్ డాట్ జావా. సో ఇక్కడ క్లాస్ నేమ్ క్రికెట్ స్కోరర్ అయినప్పుడు ఇక్కడ క్రికెట్ స్కోరర్ డాట్ జావా అనే ఉండాలి. ఇక్కడ క్రికెట్ స్కోరర్ 1 లెట్స్ ఈ క్లాస్ పేరు క్రికెట్ స్కోరర్ 1 అయితే ఈ ఫైల్ పేరు కూడా క్రికెట్ స్కోరర్ 1 డాట్ జావా అయి ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి ఏదైనా ఫైల్ నేమ్ అండ్ ది పబ్లిక్ క్లాస్ నేమ్ షుడ్ బి ది సేమ్. సో ఫైల్ నేమ్ డాట్ జావా. సో ఏదైనా ఒక క్లాస్ మీరు క్రియేట్ చేశారంటే పబ్లిక్ క్లాస్, ఆ క్లాస్ నేమ్ డాట్ జావా షుడ్ బి ది నేమ్ ఆఫ్ ది ఫైల్. సో వేరే ఏదైనా పేరుతో మీరు క్రియేట్ చేస్తే జావా కంపైల్ చేయనియదన్నమాట. సో దాట్స్ ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి ఈ ప్యాకేజ్ స్ట్రక్చర్. సో ఇక్కడ నేను ప్యాకేజ్ వచ్చేసి కామ్ డాట్ రీతూస్ డాట్ జావా అని ఇచ్చాను. సో ఈ కామ్ డాట్ రీతూస్ డాట్ జావా అనేది నేను ప్యాకేజ్ స్ట్రక్చర్ నేమ్గా ఇచ్చాను కాబట్టి ఆ ఫోల్డర్ స్ట్రక్చర్, సో ఫోల్డర్ మీరు ఈ క్రికెట్ డాట్ స్కోరర్ డాట్ జావా అనే ఫైల్ ఉంది కదా, అది తీసుకెళ్ళి com/rethus/java. సో ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ క్రియేట్ చేసి కామ్ అనే డైరెక్టరీలో, రీటూస్ అనే డైరెక్టరీలో, జావా అనే డైరెక్టరీలో క్రికెట్ స్కోరర్ డాట్ జావా అనే ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎక్లిప్స్ ఐడిఈ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఎక్లిప్స్ వచ్చేసి ఆటోమేటిక్గా అవన్నీ చూసేసుకుంటుంది అనమాట. మీరు ఎక్లిప్స్ కాకుండా బయట చేశారంటే అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో అది మన మొదటి లెసన్ ఫర్ టుడే. ప్యాకేజ్ స్ట్రక్చర్ వచ్చేసి కంప్లీట్ డైరెక్టరీ స్ట్రక్చర్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇంకోటి మీ క్లాస్ నేమ్ డాట్ జావా షుడ్ బి యువర్ ఫైల్ నేమ్. సో అది కాకుండా పోయిన పాఠంలో మనము మెయిన్ అనే ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాము. మీరు ఏదైనా క్లాస్ రన్ చేస్తే దాంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఏ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షనే రన్ అవుతుంది అనమాట. సో ఈ మిగతా ఫంక్షన్స్ అన్ని రన్ అవ్వవు. ఇక్కడ ప్రింట్ సంథింగ్ అనే మెథడ్ ఉంది, కాకపోతే ఆ ఫంక్షన్ కాల్ అవ్వదు. ఎందుకంటే మెయిన్లోంచి ఏ ఫంక్షన్ కాల్ చేస్తారో ఆ ఫంక్షనే రన్ అవుతుంది. మెయిన్లోంచి కాల్ చేయని ఫంక్షన్స్ రన్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే జావా ఇస్ బేస్డ్ ఆన్ క్లాసెస్ అనమాట. సో జావాలో మనము ఏదైనా ఫంక్షన్ కాల్ చేయాలంటే ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసే ఆ క్లాస్ క్రియేట్ చేసి మాత్రమే కాల్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది క్రికెట్ స్కోరర్ అనే క్లాస్. సో ఈ క్రికెట్ స్కోరర్ అనే క్లాస్లో మనము ఇంకొక మెథడ్ కాల్ చేయాలంటే, సో లెట్స్ ఏ ప్రింట్ సంథింగ్ అనే క్లాస్ మెథడ్ ఇప్పుడు మనం కాల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో వెళ్ళేసి ప్రింట్ సంథింగ్ అని రాస్తే ఏమవుతుంది, మీరు చూస్తే యాక్చువల్గా ప్రింట్ సంథింగ్ అనే మెథడ్ ఎర్రర్ చూపెడుతుంది అనమాట. ఎక్లిప్స్ కెనాట్ మేక్ అ స్టాటిక్ రెఫరెన్స్ టు నాన్ స్టాటిక్ మెథడ్. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే, మీకు వితౌట్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్ ఈ మెథడ్ని కాల్ చేయడం కుదరదు అని చెప్తుంది. సో ఒక క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ లైన్ నేను డిలీట్ చేస్తాను ఇప్పటికి. సో ఆ ఫస్ట్ లైన్ డిలీట్ చేసేసాను. సో ఒక క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి మనము యూజ్ చేసేది న్యూ ఆపరేటర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే క్రికెట్ స్కోరర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రికెట్ స్కోరర్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వీఆర్ క్రియేటింగ్ ఈ న్యూ క్రికెట్ స్కోరర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ క్రికెట్ స్కోరర్ అనే క్లాస్ యొక్క కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో న్యూ క్రికెట్ స్కోరర్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ క్రికెట్ స్కోరర్ క్లాస్కి ఒక క్లాస్ అనేది జనరల్ అనమాట. ఏదైనా క్లాస్కి మనం క్రియేట్ చేసే ఇన్స్టెన్స్నే ఆబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ క్రికెట్ స్కోరర్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇక్కడ క్రికెట్ స్కోరర్ అనేది ఒక క్లాస్. మనం దీని గురించి మనం డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాము. మనము విత్ క్రికెటర్ ఎగ్జాంపుల్స్ అండ్ యాక్టర్ ఎగ్జాంపుల్స్తో పాటు మనము
వచ్చే పాఠంలో డిస్కస్ చేద్దాము. ఇప్పటికీ ఈ ప్రింట్ సంథింగ్ మెథడ్ ఎలా కాల్ చేసేది అనేది మాత్రం ఫోకస్ చేసుకుందాం. సో ఈ న్యూ క్రికెట్ స్కోరర్ అనేది ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దట్ ఈస్ హౌ యూ క్రియేట్ అ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ అ క్లాస్ ఇన్ జావా. సో ఈ న్యూ ఆపరేటర్ అంటారు దీన్ని. న్యూ అండ్ ది క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ది సెమీకోలన్, ఇది క్రియేట్ చేసే పద్ధతి. ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం ఈ క్రికెట్ స్కోరర్ అనేది ఈ వేరియబుల్ కి మనం ఇచ్చే నేమ్ అనమాట. సో ఇక్కడ మనం ఈ న్యూ క్రికెట్ స్కోరర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ ఆబ్జెక్ట్ కి మనం ఇచ్చే పేరే క్రికెట్ స్కోరర్. మీరు కీన్ గా నోట్ చేయాల్సింది ఏంటంటే క్లాస్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ సితో స్టార్ట్ అయింది, ఈ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి స్మాల్ సితో స్టార్ట్ అవుతుంది. సో జావాలో ఎప్పుడైనా క్లాస్ నేమ్స్ వచ్చేసి క్యాపిటల్స్ తో స్టార్ట్ అవుతాయి, వేరియబుల్ నేమ్స్ వచ్చేసి సితో స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ క్రికెట్ స్కోరర్ అని మనం ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టెన్స్. సో ఈ క్రికెట్ స్కోరర్ అనేది క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇలా మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు జావా ఇంటర్నల్ గా ఏం చేస్తుందంటే ఈ క్రికెట్ స్కోరర్ ది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి ఈ క్రికెట్ స్కోరర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ఆ ప్రింట్ సంథింగ్ మెథడ్ కాల్ చేయాలంటే ఈ క్రికెట్ స్కోరర్ అనే దాంట్లో మనం ఇన్వోక్ చేయాలన్నమాట. సో క్రికెట్ స్కోరర్ డాట్ ప్రింట్ సంథింగ్ అని మనం కాల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రింట్ సంథింగ్ కాల్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామా. సో మనం ఇప్పటివరకు ఏం చేసామంటే ఒక క్రికెట్ స్కోరర్ కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసామన్నమాట, దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో ఇన్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్, ఇన్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఈ క్రికెట్ స్కోరర్ అనే క్లాస్ కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము, దాన్ని ఆబ్జెక్ట్ అని కూడా అంటాము. దానికి సింటాక్స్ వచ్చేసి క్లాస్ నేమ్ ఇన్స్టెన్స్ నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్. దాని తర్వాత అదే లైక్ ఇన్స్టెన్స్ నేమ్ యూజ్ చేసుకొని క్రికెట్ స్కోరర్ డాట్ ప్రింట్ సంథింగ్. సో ఈ క్రికెట్ స్కోరర్ డాట్ ప్రింట్ సంథింగ్ కాల్ చేస్తే ఈ మెథడ్ కాల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. ఫస్ట్ ఈ కోడ్ రన్ చేసి చూద్దామా. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మీరు చూసారంటే అవుట్పుట్లో ప్రింట్ సంథింగ్ టు ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని డీబగ్ చేసి చూద్దామా. డీబగ్ అంటే మోస్ట్ లైక్ మీరు జావా నేర్చుకునేటప్పుడు డీబగ్ మోడ్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డీబగ్ మోడ్లో మీరు స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ రన్ చేసి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు చూద్దామా, తిరిగి డీబగ్ చేద్దామా. సో ఇక్కడ నేను రన్ అండ్ స్టెప్ ఓవర్ ఇస్తున్నాను, దీన్నే F6 కమాండ్ షార్ట్ కట్. సో నేను ఫస్ట్ F6 ఇచ్చాను. F6 ఇచ్చాక మీరు ఇక్కడ క్రికెట్ స్కోరర్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ ఇన్2 ఇస్తాను F5. ఇప్పుడు ఆ మెథడ్ మీరు చూస్తే ప్రింట్ సంథింగ్ అనే మెథడ్ కాల్ అయింది. సో ఈ ప్రింట్ సంథింగ్ అనే మెథడ్ కాల్ అయ్యి నెక్స్ట్ మీరు చూసారంటే మళ్ళీ F5 ఇస్తున్నాను. ప్రింట్ సంథింగ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. దీని తర్వాత ఈ కంట్రోల్ వచ్చేసి మెయిన్ మెథడ్కి వచ్చేసింది, దాని తర్వాత బయటికి వెళ్ళింది అనమాట. మళ్ళీ ఒకసారి మనము ఇది రన్ చేసి చూద్దామా. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫస్ట్ మెయిన్లో ఉన్న ఫస్ట్ లైన్ కాల్ అయింది అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఏదైనా కోడ్ మనం రాస్తే క్లాస్ మనం రాసి రన్ చేస్తే జావాలో మెయిన్ ఫంక్షనే ఫస్ట్ కాల్ అవుతుంది. ఆ మెయిన్ ఫంక్షన్ లోంచి ఫస్ట్ లైన్లో కోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఒక బ్రేక్ పాయింట్ పెట్టాను. సో ఈ బ్రేక్ పాయింట్ పెట్టిన చోట కోడ్ ఆగింది. సో మెయిన్లో ఫస్ట్ లైన్ కాల్ అయింది. దాని తర్వాత క్రికెట్ స్కోరర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రికెట్ స్కోరర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఈ క్రికెట్ స్కోరర్ డాట్ ప్రింట్ సంథింగ్ అనేది మనము ఇచ్చాం కదా, ఈ క్రికెట్ స్కోరర్ డాట్ ప్రింట్ సంథింగ్ కాల్ అవుతుందేమో చూద్దాము. ఇప్పుడు మీరు చూసారంటే ఈ ప్రింట్ సంథింగ్ మెథడ్లోకి కంట్రోల్ షిఫ్ట్ అయిందనమాట. మీరు ఆ గ్రీన్ లైన్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ కన్సోల్లో మీరు చూసినట్టయితే ప్రింట్ సంథింగ్ 2 అని చెప్పేసి మీకు కనిపించింది. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రింట్ సంథింగ్ 2 అని కన్సోల్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ సంథింగ్ మెథడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్లోంచి ప్రింట్ సంథింగ్ కాల్ అయింది కాబట్టి మెయిన్లో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. మెయిన్లో నెక్స్ట్ లైన్ ఏం లేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్కి వెళ్ళేసి ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే ఒక ఫంక్షన్ నుంచి ఎలా ఇంకో ఫంక్షన్ కాల్ అవుతుంది అనేది మనం చూసాం. సో దిస్ ఈస్ ఇప్పుడు మనం ఈ పాఠంలో ఒక
మెయిన్ ఫంక్షన్లోంచి ఇంకొక ఫంక్షన్ ప్రింట్ సంథింగ్ అనే ఫంక్షన్ మనం ఎలా కాల్ చేయొచ్చు అనేది మనం చూసామన్నమాట. ఇక్కడ మనము ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ క్రికెట్ స్కోరర్ అనే ఒక క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాన్ని న్యూ క్రికెట్ స్కోరర్ అంటున్నాము. దాని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో మనం ప్రింట్ సంథింగ్ అనే మెథడ్ కాల్ చేసాము. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.